ఆర్మూర్ నియోజకవర్గంలో నిన్న బస్సు యాత్ర సాగింది. పడగల్ గ్రామంలోని ఓ చాయ్ దుకాణం వద్ద ఆగారు. రాహుల్ గాంధీ తమను కలవడంతో అక్కడ ఉన్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ కు రోడ్ మార్గంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వెళ్లారు. అసెంబ్లీకి పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల కానుంది. 55 మందితో కూడిన ఈ జాబితాకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా సాలూరా శివార్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూరు నుంచి తరలిస్తున్న ₹5,11,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఖతమైందని, ఆ పార్టీలో నేతలు కాంగ్రెస్ లోకి వస్తామని అడుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో నేడు న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు కలిసి బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుచాల ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఘోరం జరిగింది. రైలు ఎక్కే క్రమంలో జారిపడి రైలుకు ప్లాట్ఫామ్ మధ్య 14 ఏళ్ల చిన్నారి జనని ఇరుక్కుపోయింది. ఆమెను కాపాడేందుకు తండ్రి రామచంద్రరావు ప్రయత్నించగా రైలు నుంచి పడిపోయాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఉటావుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు చనిపోయారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఇందల్వాయి గ్రామంలో మీదివాడ దుర్గామాత దేవి మహాలక్ష్మి బోనాలు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ ప్యారడై గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, సిపి కల్మేశ్వర్ పాల్గొన్నారు.